అందరికి శరార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా పైన కట్టి ఉప్పర్ గడ్డ మీద అడుగు పెడితే నీ దండం పెడితే యాదగిరి గుట్ట బస్సు కంట పడ్డది. ఇక మరి ఎట్టట ఉంది ఏంది మరి మా మనవరాళ్ళు ఏమంటారు, మా మనవరాళ్ళ భర్తలు ఏమంటారు, మరి పిరి బస్సు పథకం పేరు మీద రావ సక్కదనంగా చూడ సక్కదనంగా నీ దండం పెట్టి గోడు కొడుతుర్రాట. కిలోమీటర్ల కొద్ది పోయి సామాన్లు కొనుక్కొచ్చుకుంటున్నారట, చీరలు కొనుక్కొచ్చుకుంటున్నారట. ఇక మరి సర్కారు పుణ్యమా అని ఈ సర్కారు ఫ్రీ బస్సు ఎట్టట మోతం అవుతుంది. ఏం కథ అరుచుకుందామని వచ్చినా ఇక మరి ఏమంటారు ఏంది ఏం కథ చెప్తా. అది ఏ ఊరమ్మా మనది? మాది రామంతపురం, హైదరాబాద్. రామంతపూరేనా? ఏడి పోతున్నా మరి ఇప్పుడు? యాదగిరి గుట్ట. నేను చెప్పలే తీర్థయాత్రలకు ఇది దండం పెడితే. మరి ఇప్పుడు యాదగిరి గుట్ట ఒకటే చూసేస్తావా? కదిమ ఇంకా స్వర్ణగిరి ఉంది, ఎల్లమ్మ ఉంది. ఇక నీకు ఏముందమ్మా ఇష్టాపురం పిరి బస్సు మంచిగా అనిపిస్తుందా? పిరి బస్సు బాగానే ఉంది, బాగానే అనిపిస్తుంది. తీర్థయాత్రలకు మంచిగా ఉత్త పుణ్యాన్ని వేస్తుంది, మంచిగా ఉండదా? ఇప్పుడు పిరి బస్సు పెట్టింది సర్కారు. మరి ఎట్లా ఇప్పుడు మరి కోరళ్ళు చేతులు ఉన్నారా? మంచిగా అనిపిస్తుందా? పండుగలకు పబ్బాలకు చెట్లకు పడ్డకు ఈ తీర్థయాత్రలకు అన్నిటి మంచిగా ఉందా? ఇది మంచిగా ఉంది, పోయిరాదికే ఫ్రీగా బాగుంది. అంతేనా? కండక్టర్ గిట్ట ఏమైనా సదాయిస్తురా? ఏం లేదు, పబ్లికే కండక్టర్లను సతాయించకపోతే చాలు, పబ్లికే కండక్టర్లను సతాయించకపోతే చాలు. అంతేనా? కానీ మరి కొట్టుకుంటున్నాడు ఎందుకమ్మ తల్లి? స్థలం గురించి, సీట్ల గురించి. ఇప్పుడు సర్కారు బదనాం చేస్తున్నాడు కొంతమంది. అరే రామచంద్ర నేను ఉత్త పుణ్యానికి పోయిరమ్మంటే ఈ ఉచితంగా పంచాలు పెట్టుకుంటున్నాడు అనేది మరి చెప్పమ్మా. మనదే ఊరు? హైదరాబాద్. మాది. మీరు ఎక్కడ పోతురు? మేము కూడా యాదగిరి గుట్ట వెళ్తున్నాం. గుట్టకేనా? అమ్మని దండం పెడితే నరసింహస్వామి దర్శనం చేసుకుందాం అని. ఎట్లా అనిపిస్తుంది సర్కారు పెట్టిన పథకం? చాలా మంచిగా అనిపిస్తుంది. అంతేనా? ఇటుక ఏమంటారు మీ పెద్ద మనిషి ఏమంటారు? రేవంత్ అన్న దయ వల్ల అన్ని దేవుళ్ళ దర్శనాలు చేసుకుంటున్నాం మేము వెళ్ళి హ్యాపీగా. మొత్తానికి రేవంతమయ్య పుణ్యాన ఇవాళ సకల దేవతలను ఇవాళ దర్శనం ఒకటైనా అవుతుంది మాకలా తీర్థయాత్రలు. ఒకసారి యాదగిరి గుట్ట, ఒకసారి చిరుకూరు, ఒకసారి పెద్దమ్మ గుడి అన్ని. నీకేమనిపిస్తుంది పిరి బస్సు? మేము ఎప్పుడేమో ఇయ్యాలో పోతున్నాం, ఎన్నటి పోయినా కానీ మంచిగా ఉత్త పుణ్యానికే పోతున్నావుగా? ఉత్తపుణ్యానికే పోతున్నాం. మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. ఇక మరి ఈ కోళ్ళాగలు కూడా ఉన్నాయి, మరి మగ కోళ్ళాగలు ఈ కోళ్ళాగలు కూడా ఏమంట ఏంది ఏం కదా మరి? పట్టణమేనా? మరి ఎట్లా ఇప్పుడు మరి పిరి బస్సు వెచ్చాక ఆడోళ్ళు చేతిలో ఉంటలేరు అనేది ఒక ముచ్చట గుసగుస బయట వస్తుంది. నిజమే అంటావా? అసలు ఏంది పిరి బస్సు పెడితే మంచిదే అంటావా వద్దంటావా? దీనివల్ల ఏమైనా నష్టమా లాభమా ఏమంటావు దీని మీద? గవర్నమెంట్కి నష్టమే అన్న. వేస్ట్ ఫ్రీ బస్ పెట్టడం 50% అన్న తీసుకోవాలి కనీసం. ఇప్పటికీ అప్పులలో ఉన్న ఆర్టీసీ కానీ మన గవర్నమెంట్ కానీ ఇంత ఉంది, 50% అన్న తీసుకోవాలి. మొత్తానికి లేదు అంటే ఇప్పుడు సామాన్యులు పోవాలంటే భయం అయిపోయింది. ప్రతి లేడీస్ ఫ్రీ బస్ ఉందని ఇష్టం వచ్చేట్టు వస్తున్నారు పోతున్నారు. అంటే మరి ఇప్పుడు వాళ్ళకు సామాను కొనుక్కుంటానికైనా చెటకైనా పడ్డకైనా కిషోర్తి తీర్థయాత్రలైనా పండుగలైనా పబ్బాలైనా అమ్మగారింటి పోతందుకు తమాచుకుంటుంది వాళ్ళకు. నీకేమో కడుపు మురుగుతుంది. అది పబ్లిక్ సమయానికి పోదామంటే ఫుల్ బస్సులు. కనీసం ఇప్పుడు పని వచ్చినోడు పనికి రానోడు బస్సులోనే వచ్చుడు అయిపోతుంది. కనీసం 50% తీసేసన్నా 50% పెడతానన్నా కనీసం గవర్నమెంట్ కన్నా కొంచెం ఇది అవుతుంది. చెప్తాను ఎవరమ్మా? ఆలేడు. ఎట్లా అనిపిస్తుంది మరి పిరి బస్సు పెట్టాక? మంచిగా ఉందా? అసలు ఇది మార్చాలనుకుంటున్నావా ఉంచాలనుకుంటున్నావా? ఎట్లా అనిపిస్తుంది మీ ఆడలకు? ఇప్పుడు లేని ఫ్యామిలీలకి ఇది మంచిదే కదండి. అంతేనా? అవును. ఇప్పుడు కూలి పని చేసుకుంటాకైనా ఇప్పుడు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ దాన్ని మంచిగా వినియోగించుకోవాలి మనం. మరి ఎటు కూడా ఇది ఉత్త పుణ్యానికి అని మరి ఇక్కడ అక్కడ తిరుగుతుంటే ఇంట్లో మరి మీ ఆయన కానీ మీ ఇంట్లో చెట్టు పోట మీ అత్త కానీ మీ మామ కానీ మన గులుగుతురా ఎట్లా? ఏం గులగట్లేదు, మంచిగా పోతాం కాబట్టి ఏమన్నారు. అంతేనా? పోతే ఏదైనా పని మీదే పోతారు అన్నట్టు. అవును. ఇవ్వటమ్మా నీ మూట చల్లకుండా ఏం పెట్టామా మళ్ళా? ఇవ్వటమ్మా నీ మూట చల్లకుండా ఏం పెట్టామా మళ్ళా? చెప్పురా మీదే ఊర్రా?
మాది బినపల్లి నల్గొండ దగ్గర. ఏ ఊరు? నల్గొండ దగ్గర బినపల్లి. మరి స్వామి రంగా నల్లగొండ దగ్గరనా? మరి ఇక్కడ ఎక్కడ పోయేస్తున్నావు? హైదరాబాద్లోనే ఉంటాం మేము. పట్టణం అడబెట్టిరా? ఇక ఊరి పోతురా? గుట్టకు పోతున్నాం. గుట్టకు యాదగిరి గుట్టకు. ఇక ఈ మధ్యన మొత్తం ఆడకలు మొత్తం ఈ తీర్థయాత్రలు ఈ పెళ్లిలు పండుగలు పబ్బాలు ఇదేనా? ఇక ఇదే మంచిగా అనిపిస్తుందా పిరి బస్సు? మంచిగానే ఉంది. అంతేనా? మరి మీరు కొట్టుకుంటున్నారుగా ఆడోళ్ళు? మరి కొట్టుకోకపోతే ఏం చేస్తారు? ఇక సీట్లే ఉంటలేవా? ఎటుకుడు మీకు ఇప్పుడు మీకు టికెట్ లేదు, ఉత్తపుణ్యానికే పోతుర్రు. మొగోళ్ళకు సీట్లే ఇస్తలేరా అంటే నిజమేనా? సీట్లు మగవాళ్ళకి లేవు, ఆడోళ్ళకే. మొత్తం ఆడోళ్ళ రాజ్యమేనా? అంతే. రేవంతం కడుపు చల్లకుండా ఆడోళ్ళ రాజ్యాన్ని తీసుకొచ్చాడు. బస్సులో పోతున్నావు, బస్సు మంచిగా ఉందా మంచిగా లేదా? ఎందుకు మరి ఫ్రీ బస్సు ఇబ్బందిగానే ఉంది. మరి సీట్లు దొరుకుతున్నాయి అన్న, పనులు ఎక్కడ తిరుగుతుర్రు ఎవరైనా. తిరుగుతారమ్మా, ఏమైనా పని ఉంటేనే పోయేది. వాళ్ళని ఇబ్బంది పెడుతుంది డ్రైవర్లను కండక్టర్లను, ఏం లేదు. తీసేయాలంటవా? తీసేయాల్సిందే. ఓ రేవంతం రాసుకోవే, ఈమె తీసేయాలంటుంది. ఇక మరి కొంతమంది కావాలంటారు. ఈ ముసలం మేము అంటారు, చూద్దాం. చెప్పురా, ఏ ఊరు మీది? ఎక్కడపురం, ఎక్కడ జిల్లా? ఎక్కడ? రాజపేట మండలం, నల్గొండ జిల్లా. ఎట్లా మధ్య మరి ఈ పిరి బస్సు ఏమనిపిస్తుంది? ఏంది మెసలుకుంటేనే జనం అంతా. ఇప్పుడు మంచిగా కూర్చున్నా కానీ వచ్చేటందుకు మళ్ళా పోయేటందుకు అక్కడికి వెళ్ళి ఆలూరు నుంచి వచ్చేటందుకు మెసల రాదా? రాంగ పోంగ మరి ఎట్లా ఇప్పుడు ఆడోళ్ళు, మీ ఆడోళ్ళు రాజ్యం వచ్చింది. రాంగ ఆడోళ్ళు రాజ్యమే అంటారు. ఆడోళ్ళు ఇప్పుడు సీటికి మాటికి చెడ్డకు పడ్డకు పండుగలకు పబ్బాలకు ఇంటికాడ మొగోళ్ళు పంచాయతీ పెట్టుకున్నా కానీ తమాషగా అమ్మగారి ఇంటికి ఆధార్ కార్డు చూపించిపోతుర్రట. మరి ఇది మంచిది కాదంటవా? కాదు. ఎట్లనైనా మంచిది కానే కాదు. అయితే మొగోళ్ళు కొడితే, అయితే కొడుకులు కొడితే నీ కోడలు ఇంటికాడ వాడు ఉండాలి. ఎక్కడ పోకుండానే ఉండాలి. పిరి బస్సులు పెడితే ఏం లాభం ఉన్నది? జాలు లేకుండా పోతానే ఉండి కోడన్లు కొడుకులు. అయితే ఇప్పుడు పిరి బస్సు వద్దంటావు? పిరి బస్సు ఏదో మామూలుగా ఉండాలి. అన్ని పెట్టేటరకు మెసరకుంటా అయిపోయి జనం అంతా. అయితే కండక్టరే ఇక రా, పోపియగా టికెట్ తీసుకుంటురా? సంచలకేని పసల్ది పింఛన్ వస్తలేదా నీకు? వస్తలేవు. పింఛన్ కావాలి, ఇల్లు కావాలి నాకు. నీకు ఇప్పుడు ఫ్రీ బస్సు అది కాదు. ఇప్పుడు ఫ్రీగా పెట్టిన బస్సే వద్దంటున్నావు. మరి అయ్యేందుకు ఇంకా మరి నీకు ఫ్రీ వద్దా? మరి ఇంకా అయ్యేందుకు ఇల్లు ఉండాలి కదా. కొడుకులో గట్టించిన ఇప్పుడు నేను పెట్టే గడ్డ మీద ఉండే టైం పోయింది నాకు. మరి మొన్న దరఖాస్తు పెట్టుకున్నావా? పెట్టినా కానీ రాలేదుగా. మళ్ళీ ఎలక్షన్ అనే పదం మారుతారు. మరి ఇక ఇంకేం పోతాయో ఎక్కడైతాయో ఏం కాదో కానీ దరఖాస్తు అయితే పెట్టుకో. దరఖాస్తు పెట్టినా సరే. ఇక మొత్తానికి ఇక మరి ఫ్రీ బస్సు పథకం పేరు మీద నీ దండం పెడితే కొంతమంది ఆడక్కలు అయితే మూత మోగిస్తారు. ఇక మరి రేవంతమయ్య పుణ్యాల మాత్రం మరి తీర్థయాత్రలు పండుగలు పాపాలు చేస్తున్నాం అని చెప్పుకొస్తున్నారు. ఇక మరి ఇంకా కూడా కొంతమంది ఏం చెప్తారో ఏం కాదో. ఇంకో బస్సు ఎక్కుదాం. మరి ఇక కండక్టర్ ముఖమంతా మార్చుకుంటుండు. ఎటువా మా కారు జర్ర పక్క పోయి తాత. ఏమా అంత నిమ్మలేనా? ఏమంటారు మా మనవరాళ్ళు? మరి మోత మోగుతుందట మదీన బేగం బజారు కిర్ర అంటున్నట. ఓ చెప్పురా, ఎట్ట సంగతి ఏంది ఏం కథ? పిరి బస్సు పథకం పేరు మీద మరి ఎట్టెట్టుంది పానం ఇంటికాడ? మంచిగా ఉందా ఆ పిరి బస్సు? బాగానే ఉంది. ఏ ఊరు మనది? అనజుగూడ. ఎట్ట ఉంది మరి? డ్రైవర్లు కండక్టర్లు ఏమైనా పంచాయతీ పెట్టుకుంటురా? ఏం పెట్టుకుంటలే, బాగానే ఉంటుంది. మంచిగా అంత మంచిగా. ఏవో కండక్టర్లు సతాయిస్తున్నాడు కదా మీ ఆడోళ్ళు. ఏం సతాయిస్తలే, ఒకళ్ళు అట్లా ఉంటారు కదా, అందరు అట్లా ఉంటారు కదా.
కొంతమంది రంపరాకాశం ఉంటారు అంటావు. మీరే ఊరు తల్లి? నంచాలమ్మ గారు ఆ? చిత్రాల ఏడికి పోతున్నావు మరి ఇప్పుడు? ఆడికే పోతున్నా ఇన్నే ఉంటాం మేము హైదరాబాద్ ఇక ఆడికెళ్ళి ఇడికి మంచిగా ఉత్త పుణ్యానికి మరమర వేస్తున్నావా రోజు ఇదే పని? ఎక్కుతాం ఏడాదికి ఒకసారి ఎక్కుతాం ఇడికి ఏం పని చేస్తావు? మేము పని చేసుకుంటాం ఇంక పూజలు పని చేస్తావా? మరి ఇప్పుడు ఫ్రీ బస్ పథకం పేరు మీద మీ ఇంటికాడ మీ ఆయన ఏమంటుండు? ఏముంది అన్న ఏది మాకేం రాదు గవర్నమెంట్ సొమ్ము ఏం రూడం లేదంటే నీకు రాగా ఇంకా ఆయన కూడా ఎక్కుతున్నాడు నా మొగోడు బుర్ర బుర్ర బస్సులో. కదా మాకేం రాలేదు కదా ఇల్లు ఇస్తానని ఇల్లు ఇవ్వపాయ్ పెన్షన్ లేదా పింఛన్ అన్ని ఇస్తానన్న అట్లా బతారు కదా పింఛన్లు గించన్లు రేపటి మొత్తం మొత్తం మాగిస్తున్నాడు. చెప్పామా నువ్వు ఇంటికాడ అత్తతో పంచాయతీ పెట్టుకుని పోతున్నావా ఎట్లా? లేదు లేదు అది పోతుంది అయ్యేది ఏమో మొహమ్మద్ మార్చుకుని నాకు అయితే అనుమానం కొడుతుంది. లేదు ఏ ఊర్రా? మహబూబ్ నగర్. మైపూర్ నగరా? ఎడిపోతున్నావు మరి ఇప్పుడు? మహబూబ్ నగర్ అమ్మగారి ఇంటికి పోతున్నా. అమ్మగారి ఇంటికి పోతున్నావు. ఏమంటుంది మరి ఫ్రీ బస్ వచ్చినాక మీ అత్త మీ ఆయన ఏమంటారు? ఏమంటారు వద్దంటారు బస్సు వద్దంటురా? అమ్మా వాళ్ళు ఎంత పని చేసిరో చూసినావా బాబు? అయితే ఈమె ఆలంగిరగా అమ్మగారు ఇంటికి పోతుంటే వాళ్ళ కంటు బగ్గున మంతున్నాయి అత్తకు ఆయనకు. రేవంత్ మీకు రామసక్కని పథకం పెట్టి మీ ఆడలో రాజ్యం తెచ్చే అంతేనా శైలి? అట్లని కాదు కానీ ఫ్రీ బస్సులు అందరు పోరు కదా కొంతమంది పోతారని అట్లా. మరి ఇప్పుడు మొత్తానికి వద్దంటావా? ఫ్రీ బస్సు కావాలంటావా? వద్దు వద్దు అంటే అత్తపూరు తట్టుకోలేక అంటున్నావా? నీకు ఇష్టం లేక అంటున్నావా? మా ఇష్టం కొద్ది చెప్తున్నా ఆమె ఏం చెప్పలేదు కానీ టికెట్ తీసుకుంటావా? అయితే తీసుకుంటాం. కండక్టర్ ఇక్కడ టికెట్ పడుతురా. అయ్యా మరి ఎందుకంటే ఫ్రీ బస్సు వద్దంటుంది. మరి ఇంటికాడ అత్త పోరు మామ పోరు గిట్ల ఉందా లేకపోతే ఆయన పోరు గిట్ల ఉందా అంటే ఎవరు పోరు లేదు నాకు బస్సే వద్దు అంటుంది. టికెట్ కొట్టాము. టికెట్ తీసుకోవాలి ఇప్పుడు కాదు బస్సులు రద్దు అయినప్పుడు అప్పుడు టికెట్ కొట్టండి. చూసిన మనవరాలు అప్పుడే మాట మార్చింది. చెప్పురా మనదే ఊరు రామా? అన్నది కూడా అన్నోజు కూడా ఎంత పోతున్నావు? డ్యూటీ పోతున్నాం. డ్యూటీకి మంచిగా ఉందా ఫ్రీ బస్సు? ఉందంటే అటు ఉంది ఇట్లేదు ఉందంటే అటు ఉంది ఇట్లేదు. అమ్మా రోజు బస్సులో పోతుంది ఇక మరి టికెట్ అప్పుడు 1350 రూపాయలు పెట్టుకున్నప్పుడు కూడా మంచిగా కొంచెం ఇజ్జత్ ఉండేది. ఆడవాళ్ళు రావగానే సరేలే మీరు కూర్చోండి అమ్మ అనేది. ఇప్పుడు మొత్తం ఇజ్జత్ తీసి పడేస్తారు అసలు. మరి మీ ఆడవాళ్ళే పోతారా బస్సులలో? మొగోళ్ళు ఎక్కువదా? అందుకే మేము వద్దంటున్నాం కదా. దీనికంటే ఇంకా వేరేమేం చెయ్యాలి. ఇప్పుడు టికెట్ పెడితే మొగోళ్ళు ఎక్కరా బస్సు? ఎక్కాలి. ఎక్కినా కూడా కనీసం కూర్చుంటే కూడా నీడొచ్చి కూర్చున్నా కూడా కొంచెము ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది కొంచెం హెల్ప్ అని అంటే కూడా ఉన్నా పోమ్మా అని అంటారు. కొట్టుకుంటారు అయితే మీ ఆడవాళ్ళేగా మొగోళ్ళు ఏమన్నా కొట్టుకుర్రా? వాళ్ళని మేమంటాం మేము వాళ్ళని అంటారు కానీ అట్లా కాదు. టికెట్ కొంచెం తగ్గించినా పర్వాలేదు లేదంటే మొత్తాన్ని తీసి వేరే ఏమైనా హెల్ప్ చేసినా బాగుంటది కానీ మొత్తానికి ఫ్రీ అంటే మంచిగా అనిపించలేదు. అంటే మొత్తానికి ఫ్రీ అన్న చేత ఆడవాళ్ళు లేసపోతున్నారు అంటవా? పోవడం కాదు ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఈదులో పడుతున్నారు. డ్యూటీలకి వెళ్ళేటోళ్ళు చాలా ఇబ్బంది తెలుసా. ఒక టైంలో కూడా ఫ్రీ ఉండలేదు అసలు. బస్సు నైట్ 10 గంటలకు నేను రిటర్న్ వస్తా అన్నా. నైట్ 10 గంటలకు వచ్చినప్పుడు ఏలాడుకొని రావాల్సి వస్తుంది బస్సులు. ఈ ఆడపిల్లలు కాలేజీ పోయే పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ కూడా అసలు మొత్తానికి ఎట్లా అంటే అట్లా తిరుగుతారు. నేను చూస్తున్నా రోజు డ్యూటీ పోయి వస్తాం కదా 1350 రూపాయలు కట్టుకొని మేము పోయే టైంలో కూడా ఎప్పుడైనా పైసలు కట్టుకొని పోయే టైంలో కూడా హ్యాపీగా ఉన్నాం. కొంతమంది జుట్లు పట్టుకొని కొట్టుకునేటోళ్ళు ఉన్నారు. చాలా ప్రాబ్లం అసలు. ఇట్లా కాకుండా కొంచెం తగ్గించినా లేదంటే వేరే ఏమైనా చేసినా బాగుంటుంది. తగ్గుతారు కంపల్సరిగా. ఇది ఫ్రీ ఉండడం వల్ల ఎట్లా నచ్చితే అట్లా చెప్పరా బుజ్జి ఏ ఊరా? గట్కేసారా? ఏడిపోతున్నావు? ఉప్పల్కి వెళ్తాను. మరి ఎట్లా ఫ్రీ బస్సు మంచిగా అనిపిస్తుందా? ఏదో అట్లుంది. నువ్వు చదువుకున్న దానివైతే మంచి చక్కగా చెప్పాలి. ఇప్పుడు వద్దా కావాలనా? దీనివల్ల నష్టమా లాభమా అసలు ఏమవుతుంది సమాజం? ఏం చెప్తావు? నష్టమే కదా. ఎట్లా? చాలా మంది ఎక్కువ అవుతున్నారు. ఎవరికి రెస్పెక్ట్ ఇస్తలేరు గర్ల్స్ కి అసలు. లేడీస్ కి ఎక్కడైనా ఆపమన్నా ఆపుతలేరు అసలు. ఎవరు? ఎవరు
డ్రైవర్స్ ఎవరు ఆపుతలేరు కదా. అంటే అమ్మ మీరు కొట్టుకుంటున్నారట ఎక్కి ఒకరి మీద ఒకరు జుట్లు పట్టుకొని చంపుకుంటున్నారట ఇదేనా మీ తరీగా? అందుకే తీసేయమంటున్నాం కదా, మొత్తమే తీసేయాలంట. మొత్తమే తీసేయమని అంటున్నాం. అంటే మరి ఇప్పుడు కొంతమందికి ఏమంటున్నారు అంటే మేము ఈడికెళ్ళి ఆడికి పోతున్నాము, తీర్థయాత్రలు పోతున్నాము, పూజలు పోతున్నాం, పురస్కారాలకు పండుగలకు పబ్బాలు పోతున్నాం, ఫ్రీ బస్సు మాకు మంచిదే ఉందో అంటున్నారు మీ ఆడోళ్ళు. ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్ కి మాత్రమే పెడితే బెస్ట్. చదువుకున్న వాళ్ళు ఎందుకంటే పిల్లలు ముసలాళ్ళకి వద్దంటవా? దానే చెప్తా నేనైతే అవును ఆరామా వద్దా ముసలాళ్ళకు? కావాలి ముసలి వాళ్ళకి కూడా, డైలీ వర్కింగ్ వాళ్ళకి కొంచెం చూసి చదువుకునే కావాలి ఒకటి ఉంది. డైలీ వెళ్ళే వాళ్ళని చూసి కన్సిడర్ చేసి మన పాస్ లాగా ఇచ్చి తక్కువ రేట్కి ఇస్తే బెస్ట్. ఇంకా డైలీ వెళ్ళే వాళ్ళకి హాఫ్ రేట్ అనే పెట్టాలి, మొత్తం ఫ్రీ కాకుండా అంతే. అప్పుడు మాకు హాఫ్ రేట్ పెడితే బాయ్స్ కూడా హాఫ్ రేట్ పెడితే ఇద్దరికి ఈక్వల్ అవుతుంది, మొత్తం వాళ్ళే నష్టపోకుండా అని ఒపీనియన్ అంతే. మొత్తానికి ఫ్రీ బస్సు కొంచెం ఇంకా మార్పులు చేర్పులు ఇంకేమైనా కావాలా? అంతే, అట్లే 50-50 టికెట్ చేసి అయిపోతుంది. గర్ల్స్ కి కూడా 50% పెట్టి మొత్తం ఫ్రీ కాకుండా బాయ్స్ కి కూడా తక్కువ చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు ఆటోలో నమ్ముకోవాల్సి వస్తుంది, ఆటోలో డిమాండ్ ఎక్కువ అయిపోయినాయి, వీళ్ళు బస్సులు ఆపట్లేరు. మెయిన్లీ నైట్ షిఫ్ట్స్ అట్లా వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది. నాదే మేజర్ నైట్ షిఫ్ట్ వెళ్తే బస్సు ఆపట్లే, ఉప్పల్ బస్ స్టాప్ ఎక్కితే లాస్ట్ మళ్ళీ నాకు ఎక్కడ ఆపట్లేరు, దిగే దగ్గర కూడా. అలా అమ్మా చెప్పమ్మా ఏ ఊరా? కొండాపురమా. ఏం పేరు నీ పేరు? రాజలక్ష్మి. ముఖమంతా మార్చుకున్నావు, ఏం పంచాయతీ పెట్టుకున్నావా ఇంటికాడ? ఏం లేదు. మరి ముఖమంతా మార్చుకున్నావు కదమ్మా? ఏం మార్చుకోలేదా? ఏదో నాకు ఎరికే కోడలు పంచాయతీ పెట్టుకుందా ఏంది? పెట్టుకుంటారు చూస్తాలే చూస్తారు, చూస్తారు. అయ్యా సాపినా అల్లే సాధినా అల్లే అంటావు. అంతే మరి. మరి ఇప్పుడు ఎట్లా ఉంది ఫ్రీ బస్ ఎట్లా ఉంది? లేనోనికి మంచిగా ఉంది, ఉన్నోనికి ఏమవుతుంది? లేనోనికి ఏం కాదు, పోతారు వస్తారు అంతే. నీకెట్ అనిపిస్తుంది? మంచిగానే ఉంది. అంతేనా? ఇక మనకు ఉన్నాయి కదా పైసలు, పీరి బాస్ అంటే జరపోతాం వస్తాం అంతే. అంతే అంతే అంతే. అమ్మా అది పోతుంది. మరి తీర్థయాత్రలకు దేవుళ్ళ కాడికి ఆడికి పోతున్నావా? ఏడికి పోతలేమే, మా కాళ్ళ నొప్పులు అయినా ఎక్కడ పోతలే, మా బిడ్డ వాళ్ళు ఇంటికి పోతున్నాం. మరి లోకమంతా పోతురుగా, తీరొక్క దేవుని కాడికి పోతురు. శాతమైన వాళ్ళు పోతారు, శాతమైన వాళ్ళు ఏం చేస్తాము? నువ్వు ఫ్రీ బస్ పథకం పేరు మీద ఇంతవరకు వేరే దేవుని కాడికి తీర్థయాత్రకు పోలేదే. యాదగిరి గుట్టే కానీ, వేములవాడ రాజన్నే కానీ, భద్రాచలమే కానీ ఎక్కడ పోలే. ఇక పోలే. ఏమైనా అమ్మగారి ఇంటికి చుట్టపక్కల ఇంటికి పోతున్నావు, పండుగల పబ్బాలకి ఇట్లా ఎక్కడ పోలే. పండుగలకి గిట్ల పిట్టల తానికి అడికి పోతున్నావు, పోనైతే పోతున్నావు. సరే ఎవరికి ఈ కోయిలాగా ఏమంటారు చెప్పినా? మరి ఈ ఫ్రీ బస్ వచ్చే కానీ మీ ఆమె చేతులు ఉందా అవుతుంది? చేతిలో ఉంటారు మంచిదే. నా పేరు అలివేల్ మంగ, నేను కూడా ఒక ఎంప్లాయ్ వాళ్ళ వైఫ్ ని. ఫ్రీ బస్ అనేది ఓన్లీ లేడీస్ కి ప్లస్ ఎంప్లాయీస్ కి పెట్టాలి. డైలీ వర్కర్స్ కి వెళ్తుంటే వాళ్ళకి కొంచెం సేఫ్ అవుతుంది. ఈ మొత్తము లేడీస్ కి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయట తిరగడం మొదలు పెట్టారు. నా తల్లి అయితే ఎంప్లాయీస్ కు లక్షల కొద్దిగా జీతం వస్తుంది, వాళ్ళకే ఫ్రీ బస్ పెట్టాలి. ఇప్పుడు రెక్కలు ముక్కలు చేసుకొని బసబసారి కష్టం చేస్తే ఏమో ఫ్రీ బస్ వద్దా నువ్వు అనేది? కాదు, ఆ ఎంప్లాయీస్ కాదు, లేడీస్ ప్రైవేట్ గా చేసుకుంటారు కదా, వాళ్ళకి ఫ్రీ ఇస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ప్లస్ సీనియర్ సిటిజన్స్ కి ఇవ్వాలా. ఇప్పుడు మొత్తం లేడీస్ కి ఫ్రీ పెట్టే వరకు ఇంట్లో మొగోళ్ళు ఆఫీస్ లో పోగానే ఇల్లు ఎంజాయ్ చేయడానికి పోతుర్రు, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ అసలే కాదు. ఇంకోటి ఏంటంటే మగవాళ్ళకి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి? సీనియర్ సిటిజన్స్ కి ఇవ్వాలి. వాళ్ళకి ఏది ఇన్కమ్ ఉండదు కాబట్టి సీనియర్ సిటిజన్స్ కే వాళ్ళకి ఏమైనా ప్రైవేట్ గా వర్క్ ఉన్నా కూడా వెళ్ళేసి వస్తారు, వాళ్ళకి పర్వాలేదు. వీళ్ళకి ఇచ్చే వరకు ఏముందంటే ఇంకా కథ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. ఏమంటే ఫ్రీ బస్సు ఆధార్ కార్డు పెట్టుకోవాలా, వెళ్ళాలిగా తిరిగి రావాలి. నాకు చాలా ప్రైవేట్ గా చేసుకున్నాం కొంతమందికి ఆసరా అవుతుంది ఫ్రీ బస్ పథకం. ఆసరా అవుతుంది, ఎంతైనా లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఆసరా అవుతుంది కదా. ఉంటే బెటరే. చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని బతితోళ్ళకే ఉండాలి, జాబులు చేసే వాళ్ళకి కాదు ఫ్రీ బస్సు. అది జాబులు చేసే వాళ్ళకి కాదు ఉండేది బస్సు. కూలినాలి ఇంకో రెక్కలు ఇచ్చి బాయిల్ పని చేసి ప్రైవేట్ గా చేసుకుంటే అంటుందిరా, గవర్నమెంట్ వాళ్ళకి వద్దంటుంది. ప్రైవేట్ గానే
ఇప్పుడు కూలినాలు చేస్తారు, మాల్ పని చేస్తారు, అన్ని ఉప్పర్ పని చేస్తారు, వ్యవసాయం పని చేస్తారు. వాళ్ళకి కావాలి ఫ్రీ బస్సు. ఎవడు మనది అన్నాజీ కూడా అన్నోజు కూడా ఏడి పోతున్నావు? డ్యూటీకి వెళ్తున్నా. డ్యూటీకి వెళ్తున్నావు. ఆహా, ఇక రోజు ఇదే పని నీకు? ఇదే పని రావాలి. మంచిగుందా? మంచిగా ఉంది. డ్యూటీ చేసుకునే వాళ్ళకు, కాలేజ్ పిల్లలకు, ఇంట్లో ఒక నలుగురు ఉంటే వాళ్ళకు 4,000 సేఫ్ అయినట్టే కదా. అవి 4,000 వెనకకి వేసుకున్నట్టే. అమ్మని సావిరంగా 4 రూపాయలు వెనక పడుతున్నాయట ఈ తల్లికి. చెప్పినా నీ సంవత్సరం పెట్టట్టుంది. ఏం చేస్తాము, ఇట్లా బతుకుతున్నా. ఏం చేస్తా, ఇట్లా బతుకుతున్నా. మరి నీకంటే లేకుంటే కానీ మీ ఆమె లేదా? ఉత్తరే పోతుంటే బస్సు మీద గులుగుతున్నావు. లేదు, పోయింది పైకి. సరే మరి ఇక మొత్తానికైతే ఫ్రీ బస్సు పథకం ఈ రకంగా మొత్తం అవుతుంది. ఇక మరి డ్రైవర్ బాగానే జర ఓపికగా ఉన్నట్టుండు. 2,000 అవుతాయి. ఆ. మరి సేఫ్ అవుతుంది కదా. ఇవ్వ